కల్కి మూవీలో ప్రభాస్ కర్ణుడైతే మరి కల్కి ఎవరు? కర్ణుడికి అశ్వత్థామకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? కర్ణుడు మహాభారత యుద్ధంలో చనిపోయాడు కదా, మరి ఇప్పుడు ఎలా బ్రతికొచ్చాడు? మూవీ క్లైమాక్స్ లో కమల్ హాసన్ 4 చేతులతో శ్రీ మహావిష్ణువులో కనిపిస్తాడు, అలా ఎందుకు? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియో చెప్తాను. అలానే కర్ణుడి కన్నా నేనే గొప్పవాడు అంటున్న అర్జునుడికి, శ్రీకృష్ణుడికి, కర్ణుడికి మధ్య జరిగినటువంటి ఒక సంఘటనను వీడియో చివరిలో చెప్పాను. వీడియోని ఎండ వరకు తప్పకుండా చూడండి. కల్కి మూవీలో అమితాబ్ కర్ణుడు నా మిత్రుడు అని చెప్తాడు. అశ్వత్థామ కర్ణుడు స్నేహితులు ఎలా అయ్యారో తెలుసుకుందాం. ఒకసారి కర్ణుడు యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి ద్రోణాచార్యుల వారి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ద్రోణాచార్యులు కర్ణుడికి యుద్ధ విద్యలు నేర్పించను అని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ నేను రాజకుమారులకు లేదా క్షత్రియులకు మాత్రమే యుద్ధ విద్యలు నేర్పుతాను అంటాడు. అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుల ఆశ్రమంలో మిగిలిన వాళ్ళతో విద్యలు నేర్చుకుంటున్నటువంటి అశ్వత్థామను చూపించి అతను ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు అతడు నా కొడుకు అశ్వత్థామ అని చెప్తాడు. మీరు చెప్పిన దాని ప్రకారం మీ కొడుకు రాజకుమారుడు కాదు, అలా అని క్షత్రియుడు కూడా కాదు. మీ కొడుకు ఒక బ్రాహ్మణుడు, మరి అతడు కూడా విద్యలు నేర్చుకుంటున్నాడు కదా. నేను కేవలం తక్కువ కులానికి చెందినవాడిని కాబట్టే నాకు యుద్ధ విద్యలు నేర్పించను అని అంటున్నారు. గురువు స్థానంలో ఉన్న మీరు ఆ దేవుడితో సమానం. విద్య నేర్చుకోవడానికి ఎవరైనా ఆ దేవుడి దగ్గరకు వెళితే నీ కులం ఏంటి అని ఏ దేవుడైనా అడుగుతాడా అని చెప్పి కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా పక్కనే ఉన్న అశ్వత్థామ చూస్తూ ఉంటాడు. కర్ణుడి యొక్క ధైర్య సాహసాలు అశ్వత్థామకు చాలా నచ్చుతాయి. ఆ రోజు నుండి అశ్వత్థామ కర్ణుడిని గమనిస్తూనే ఉంటాడు. అలా ఒక రోజు కర్ణుడు తనకు తాను విద్య నేర్చుకుంటూ గురి చూసి బాణాలు వేస్తూ ఉంటాడు. అప్పుడే అశ్వత్థామ మనసులో అనుకుంటాడు, కర్ణుడు సామాన్యమైన మానవుడు కాదు, ఖచ్చితంగా కర్ణుడు ఒక గొప్ప యుద్ధ వీరుడు అని అనుకుంటాడు. అప్పుడు అశ్వత్థామ కర్ణుడి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, బాధపడకు మిత్రమా, నా తండ్రికి అందరికన్నా అర్జునుడు అంటేనే ఎక్కువ ఇష్టం. సొంత కొడుకునైన నాకన్నా అర్జునుడు అంటేనే ఎక్కువ ఇష్టం. సకల విద్యలు అర్జునుడికే నేర్పిస్తాడు అని తన బాధను అశ్వత్థామ కర్ణుడితో చెప్పుకుంటాడు. ఇద్దరిలో ఉన్న ఒంటరితనం, వాళ్ళలో ఉన్న ప్రతిభను సొంత వాళ్ళే గుర్తించడం లేదన్న బాధ ఇద్దరిని దగ్గర చేస్తుంది. ఈ విధంగా అశ్వత్థామ కర్ణుల మధ్య స్నేహం ఏర్పడుతుంది. వీళ్ళ స్నేహం గురించి మహాభారతంలో అంత ఎక్కువగా ప్రస్తావించలేదు, కానీ వీళ్ళ స్నేహం వీళ్ళకు మాత్రమే తెలుసు. విలువిద్యలో అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పవాడని మొట్టమొదటిసారిగా నమ్మిన వ్యక్తి అశ్వత్థామనే. కర్ణుడు అర్జునుడి కన్నా గొప్పవాడా కాదా అని పక్కన పెడితే కర్ణుడు అర్జునుడి కన్నా గొప్ప వీరుడు అని అశ్వత్థామ నమ్మాడు. స్నేహం అంటే ఇదే కదా. ఆ విధంగా అర్జునుడు అశ్వత్థామ స్నేహితులయ్యారు. కల్కి మూవీలో మీరు గమనించినట్లయితే కాంప్లెక్స్ వాళ్ళు ఇసుకలో వెతుకుతుంటే వాళ్ళకు ఒక బాణం దొరుకుతుంది. దాన్ని ఎవరైనా పట్టుకోవాలని ట్రై చేస్తే వాళ్ళ చేతులు కాలిపోతున్నాయి. మరి చివరిలో కమల్ హాసన్ ఆ బాణాన్ని పట్టుకుని జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, భూకంపాన్ని తెప్పిస్తాను అని అంటాడు. ఎవరూ పట్టుకోలేని ఆ బాణాన్ని కమల్ హాసన్ ఎలా పట్టుకున్నాడు అంటే ఆ బాణం పేరు గాంధీవం. దీనిని బ్రహ్మదేవుడు స్వయంగా గాంధీ అనే దైవిక మొక్క నుండి తయారు చేశాడు. ఎవరైతే ఈ ప్రపంచంలో అధర్మాన్ని అనుసరించి తప్పులు చేస్తారో వాళ్ళని చంపడానికి బ్రహ్మదేవుడు ఈ గాంధీవాన్ని తయారు చేశాడు. ఈ గాంధీవం కొన్ని వేల సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి దగ్గర ఉంది. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతి అనే అతని దగ్గర కొన్ని వేల సంవత్సరాల పాటు ఉంది. ఆ తరువాత ఇంద్రుడి దగ్గర 5000 సంవత్సరాల పాటు ఉంటుంది. తరువాత గాంధీవం వరుణదేవుడి దగ్గరకు వెళ్తుంది. ఇలా ఈ విధంగా గాంధీవం ఒకరి తర్వాత ఒకరి చేతులు మారుతూ అర్జునుడి దగ్గరికి వస్తుంది. నిజానికి ధర్మాన్ని రక్షించడానికి గాంధీవాన్ని అర్జునుడికి ఇవ్వాల్సిందిగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి ఆజ్ఞాపిస్తాడు. ఈ విధంగా గాంధీవం అర్జునుడి దగ్గరికి వస్తుంది. ఇక మన సినిమా విషయానికి వస్తే మహాభారతం ముగిసిన తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఇక గాంధీవంతో నీ పాత్ర ముగిసింది, దానిని విడిచిపెట్టు అంటాడు. అప్పుడు అర్జునుడు ఆ గాంధీవాన్ని సముద్రంలో విడిచిపెడతాడు. కల్కి మూవీలో చూపించిన విధంగా సముద్రాలు, నదులు ఇంకిపోతాయి. కాంప్లెక్స్ వాళ్ళకి ఆ గాంధీవం దొరుకుతుంది. కానీ దానిని ఎవరైతే పట్టుకుంటారో వారికి ఒక అర్హత ఉండాలి. రాక్షసులు, దుష్టులు దాన్ని ముట్టుకోలేరు. అందువలనే కాంప్లెక్స్ వాళ్ళు దాన్ని ముట్టుకోగానే వాళ్ళ చేతులు కాలిపోతూ ఉంటాయి. అలా అయితే కమల్ హాసన్ గాంధీవాన్ని ఎలా ముట్టుకున్నాడు అంటే కల్కి మూవీలో దీపికా పదుకొనే తన కడుపులో పెరుగుతున్న కల్కి అవతారాన్ని మోస్తుంది. తనని బలవంతంగా తీసుకెళ్లి తన కడుపులో పెరుగుతున్న బిడ్డ నుండి ఒక డ్రాప్ సిరం తీసుకుంటారు.
మూవీ చివరిలో ఆ ఒక్క డ్రాప్ సిరం ని కమల్ హాసన్ తన శరీరంలోకి తీసుకోగానే అతనికి అద్భుతమైన శక్తులు వస్తాయి. తన శరీరం మొత్తం చాలా దృఢంగా తయారవుతుంది. దీపిక కడుపులో ఉన్నది మామూలు బిడ్డ కాదు, సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు 10వ అవతారమైనటువంటి కల్కి. అందుకని ఆ బిడ్డ నుండి తీసిన ఒక్క సిరం డ్రాప్ కూడా ఎంతో పవర్ఫుల్ గా ఉంది. అందుకనే కమల్ హాసన్ గాంధీవాన్ని ముట్టుకోగలిగాడు. అలానే ఆ సిరం వల్ల శ్రీ మహావిష్ణువుకు ఉన్నట్లు కమల్ హాసన్కి 4 చేతుల రూపం వచ్చింది. అర్జునుడి దగ్గర గాంధీవం ఎలా ఉందో కర్ణుడి దగ్గర కూడా ఒక బాణం ఉంటుంది. దాని పేరు విజయధనస్సు. కల్కి మూవీలో అమితాబ్ చిన్నపిల్ల రాయికి ఈ విధంగా చెప్తాడు, కర్ణుడి విజయధనస్సు అర్జునుడి గాంధీవం కన్నా చాలా పవర్ఫుల్ అని. అలాగే ఇది నా చేతిలో కన్నా కర్ణుడి చేతిలో పడితే దానికి సర్వశక్తులు లభిస్తాయి అంటాడు. మన మహాభారతం ప్రకారం చూసుకున్నట్లయితే శ్రీకృష్ణుడు కర్ణుడి యొక్క దానగుణం పరీక్షించడానికి ఒక బ్రాహ్మణుడి వేషంలో తన దగ్గరకు వెళ్ళి, నీ జీవితంలో నువ్వు చేసిన పుణ్యాల ఫలితాన్ని మొత్తాన్ని నాకు దానంగా ఇవ్వు అంటాడు. అప్పుడు కర్ణుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తాను చేసిన పుణ్య ఫలితాల మొత్తాన్ని దానంగా ఇస్తాడు. అందుకే కర్ణుడు చనిపోయాక మోక్షం లభించదు. కర్ణుడి దానగుణానికి చెలించిపోయిన శ్రీకృష్ణుడు కర్ణుడితో ఎలా చెబుతాడు, కర్ణ, నీ తరువాత జన్మలో ఒక దైవ భక్తుడిగా పుట్టి ప్రపంచాన్ని కాపాడడంలో నీ పాత్రను పోషిస్తావు. అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు అంటాడు. బహుశా శ్రీకృష్ణుడిచ్చిన వరం వల్ల కర్ణుడు ప్రభాస్ రూపంలో మళ్ళీ పుట్టాడేమో. అశ్వత్థామని కాంప్లెక్స్ వాళ్ళు చంపేస్తున్న సమయంలో ప్రభాస్ చేతిలో ఆ కర్ర పడగానే కర్ణుడు ఆవహించి అశ్వత్థామను కాపాడుతాడు. నాగశ్విన్ గారు ఆడియన్స్ కి అదే చెప్పాలనుకున్నారు. ఈ జన్మలో కర్ణుడు ప్రభాస్లా పుట్టి ధర్మం కోసం నిలబడి కల్కితో కలిసి అధర్మాన్ని అంతం చేసి మోక్షాన్ని పొందుతాడు. ఏదైతే నేను తెలుగు మూవీని నాగశ్విన్ గారు ఇంకో మెట్టు పైకి లేపారు. వీడియోని చాలా ఇష్టంగా చేశాను. సో గైస్, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.